ఆఫీసర్స్, వివిధ సంఘాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరూ హాజరు కావటం జరిగింది. వారందరికీ, అదేవిధంగా రాష్ట్రం నలుమూలల నుంచి హాజరైనటువంటి మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నా. ముగింపుకు వచ్చింది. దాదాపు 20 మంది ప్రొఫెసర్స్ అయితేనేమి, నాయకులు అయితేనేమి, 20 మంది ప్రముఖులు ఈ సదస్సు ఉద్దేశించి మాట్లాడటం అనేది జరిగింది. మాట్లాడినటువంటి వక్తలంతా బీసీ సప్లాన్ జయప్రదం కావాలని, మీరు తలపెడుతున్నటువంటి మహాయజ్ఞంలో మా వంతు పాత్రమే నిర్వహిస్తామని భరోసా ఇవ్వటం అనేది కూడా జరిగింది. అందుకనే ఇక్కడ ఉన్నటువంటి ఈ సదస్సులో వరంగల్ డిక్లరేషన్ని కూడా తీర్మానరూపకంగా రిలీజ్ చేసుకున్నాం. ఆ డిక్లరేషన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ఇప్పుడే నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ మరింత జయప్రదంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటిదాకా సాగర్ గారు చెప్పారు, భవిష్యత్తులో ఏ విధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలని. అదేవిధంగా ఇప్పటిదాకా జరిగినటువంటి కార్యక్రమం గురించి మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు గత 2 మాసాలు జరుగుతున్నటువంటి అనేక రకాల పోరాట కార్యక్రమాలను కూడా తెలియజేయటం అనేది జరిగింది. రౌండ్ టేబుల్ సమావేశాలు, అదేవిధంగా సభలు, ధర్నాలు, కరపత్రాలు, బుక్లెట్స్, ఆ విధంగా విస్తృతమైనటువంటి ప్రచారాన్ని కింది దాకా తీసుకుపోవడం అనేది జరిగింది. ఈ జీపు జాత ప్రచారంలో కరీంనగర్ జిల్లాలో జీపు జాత పోతూ ఉంటే ప్రచారం చేస్తున్నటువంటి నాయకులపైన, ఆ జీపు జాత పైన ఉన్నటువంటి అంబేద్కర్, జ్యోతిరావు పూలే బొమ్మల పైన దాడి చేయడం అనేది జరిగింది. కొంతమంది మీద చేయి చేసుకోవడం అనేది జరిగింది. అంటే బీసీ సప్లాన్ కోసం ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోతూ ఉంటే ఇప్పుడు కూడా కొంతమంది దీన్ని ఏదో ఒక రకంగా అడ్డుకోవాలని ఆధిపత్య భావజాలం కలిగినటువంటి వాళ్ళు కొంతమంది అక్కడక్కడ ప్రతిబంధకాలు సృష్టిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి. ఎలాంటి ప్రతిబంధకాలు వచ్చినా, ఎలాంటి ఇబ్బందులు వచ్చినా బీసీ సప్లాన్ని సాధించి తీరటానికి ఈ కమిటీ కృతనిశ్చయంతో ఉండాలని నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీ సప్లాన్ చట్టం కోసం, దాని అమలు కోసం గత 2 మాసాలు జరుగుతున్నటువంటి ప్రయత్నం మంచి ప్రభావం కలుగుతూ ఉంది. గ్రామాల్లో మంచి స్పందన వస్తూ ఉంది. మేధావుల నుంచి గ్రామీణ స్థాయి దాకా మంచి స్పందన వస్తున్నది. మీరు ఈ కార్యక్రమాన్ని చేపట్టండి. ఇప్పటికే ఆలస్యం జరిగింది. వామపక్షాలు, అందులో ముఖ్యంగా సిపిఎం పార్టీ కార్యక్రమాన్ని తీసుకోవడం అనేది జరిగింది. కాబట్టి గతంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టాన్ని ఏ విధంగానైతే రూపొందించడానికి పోరాటం చేశారో బీసీ సప్లాన్ చట్టాన్ని రూపొందించడానికి కూడా అలాంటి పోరాటాన్ని మీరు కొనసాగించాలని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఆ విధమైనటువంటి సానుభూతి, ఆ విధమైనటువంటి ప్రోత్సాహం కింద నుంచి కూడా వస్తున్నది. అందుకని రానున్న కాలంలో బీసీ సప్లాన్ చట్టాన్ని అమలు చేయించడం కోసం, సాధించడం కోసం మనందరం కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు చాలా తెలివిగా 4 మాటలు మాట్లాడుతూ ఉన్నారు. బీసీలకు చేసింది మాత్రం ఏమీ లేదు. ఇప్పటిదాకా మన వాళ్ళు చెప్పారు, వరంగల్ డిక్లరేషన్లో కూడా బడ్జెట్లో బీసీలకు 2,172 కోట్లు ఒప్పచెప్పి చేతులు నిలుపుకోవడం అనేది జరిగింది. ఖర్చు పెట్టింది ఏమీ లేదు. అదేవిధంగా 10 ఫెడరేషన్లకి 119 కోట్లు కేటాయించి ఖర్చు పెట్టకుండా చేతులు నిలుపుకోవడం అనేది జరిగింది. ఈ మధ్య మనకు నిన్న సంఘటన అనే దృష్టి నేను తీసుకొస్తా. పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ గారు రూపొందించారు. ఆయన చెప్తున్నది ఏంది, ప్రపంచంలోనే అత్యుత్తమమైనటువంటి పారిశ్రామిక విధానాన్ని మేము రూపొందించడం, దీన్ని మేము అమలు చేస్తాం. అందుకనే ప్రపంచంలో ఉన్న పెట్టుబడిదారులారా మీరంతా మా దగ్గరికి రండి. 2 లక్షల ఎకరాల భూములు ఉన్నాయి, మీకు భూములు ఇస్తాం.
నీళ్ళు ఇస్తాం, నిధులు ఇస్తాం, కరెంట్ ఇస్తాం, మీరు రండి అని వాళ్ళు చెప్పడం అనేది జరుగుతూ ఉంది. అంటే ఉన్న భూమి వాళ్ళ పాలు, ఉన్న నీళ్లు, నిధులు, కరెంటు అన్నీ వాళ్ళ పాలు చేయడానికి ఆయన హామీల మీద హామీలు ఇస్తూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు. అదే సందర్భంలో బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఆయనకు మెమరాండం ఇచ్చి అయ్యా మా బీసీలకి పని చేయండి అని అంటే నోటి నుంచి మాట రావట్లేదు. ఈ మధ్యకాలంలో రజకులకు సంబంధించినటువంటి సంస్థ వాళ్ళు ఒక సభ పెట్టి ఒక మెమరాండం ఇస్తే ఈ మెమరాండం తీసుకొని చాకలి ఐలమ్మ పేరు మీద మేము ఒక భవనం కట్టిస్తాం పొమ్మని అంటున్నాడు. అదేవిధంగా యాదవులు కొంతమంది గొర్రెల మేకలు పెంపకందారుల సంఘం వాళ్ళు కొంతమంది కలిసి ఒక మెమరాండం ఇస్తే మేము దొడ్డి కొబ్బరయ్య పేరు మీద ఒక భవనం కట్టిస్తాం పొమ్మంటున్నాడు. అదేవిధంగా బంజారాలు ఒక మెమరాండం ఇస్తే బంజారా హిల్స్లో ఒక భవనం కట్టిస్తా పొమ్మంటున్నాడు. అదేవిధంగా కొమరం భీం పేరు మీద ఒక భవనం కట్టిస్తా పొమ్మని అంటున్నాడు. అంటే పారిశ్రామిక అధిపతులకేమో 2 లక్షల ఎకరాల భూమి, ఉన్న నీళ్లు, ఉన్న నిధులు, ఉన్న కరెంటు అన్ని వాళ్ళ పాలా. 150 పైగా ఉన్నటువంటి జనాభాలో ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి కులాలకు సంబంధించినటువంటి వాళ్ళు అడిగితే, ఆ వృత్తుల వాళ్ళు అడిగితే వృత్తికి ఒక భవనం కట్టిస్తానని చెప్పడం అనేది ఇది ఏం న్యాయమని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా చాకలి ఐలమ్మ కానీ, దొడ్డి కుమరయ్య కానీ, కొమరం భీం కానీ వీళ్ళంతా పోరాటం చేసింది ఈ అర్ధ ఎకరం భూమిలో ఏదో 4 కోట్లు, 3 కోట్లు, 2 కోట్లు పెట్టి ఒక భవనం కట్టించడం కోసం వాళ్ళు చేసిన పోరాటం. చాకలి ఐలమ్మ, దొడ్డి కుమరయ్య, కొమరం భీం చేసినటువంటి పోరాటాలు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం చేసినటువంటి పోరాటం. వెట్టి చాకరికి వ్యతిరేకంగా దున్నేవారికి భూమి కావాలని, అదేవిధంగా రాచరిక ప్రభుత్వం పోవాలని పోరాటం చేసినటువంటి మహానాయకులు వాళ్ళు. ఆ నాయకుల పేరు మీద భవనాలు కట్టించి మొత్తం బీసీ కులాలను అభిపెట్టడానికి కేసీఆర్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు. అందుకని ఈ ద్వంద్వ నీతిని మనం అర్థం చేసుకోవాలి. పరిశ్రమాధిపతులకు ఉన్న వనరులన్నీ అప్పచెప్పి బీసీలకు మాత్రం నామినల్గా నిధులు కేటాయించి అవి కూడా ఖర్చు పెట్టకుండా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి పద్ధతి ఉన్నది. చాలా దారుణంగా ఉన్నది. ఎన్నికల ముందు కానీ, ఉద్యమ కాలంలో కానీ చెప్పినటువంటి మాటలకి ఇప్పుడు చేసే చేతలకి చాలా వ్యత్యాసం ఉంది. అందుకని చాలామంది ప్రముఖులు మాట్లాడిన దాంట్లో ఆ విషయాలను వచ్చినాయి. అందుకని ఈ ప్రభుత్వం మీద తగిన ఒత్తిడి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఈ ఉద్యమాన్ని మరింత విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. విస్తృత ప్రాతిపదికగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకుపోవాలి. కింది నుంచి పైదాకా ఈ ఉద్యమాన్ని విస్తృతం చేస్తే తప్ప, విస్తరింపజేస్తే తప్ప ఈ ప్రభుత్వం మెడలుంచడానికి సాధ్యమయ్యే పని కాదు. అందుకని చాలామంది మేధావులు చెప్పారు. తమ్మినేని వీరభద్రం గారు సిపిఎం పార్టీ వైఖరి గురించి స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది. వామపక్షాలు సంపూర్ణంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి, మద్దతు తెలియజేయడానికి ఈ బీసీ సప్లాన్ చట్టం రూపొందించేంత వరకు మేము ఎంట ఉంటామని వాగ్దానం చేయడం అనేది కూడా జరిగింది. ఆ విధమైనటువంటి వాగ్దానం చేయడం ద్వారా ఈ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకుపోవడానికి చక్కటి అవకాశం కలిగింది. అందుకనే ఈ ఉద్యమం ఖచ్చితంగా అమలు తీరుతుంది. బీసీ సప్లాన్ చట్టం రావడానికి అవకాశం ఉంది. అయితే మనం మాత్రం విస్తృత ప్రాతిపదికగా అందరి సహాయ సహకారాలు తీసుకొని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని, ఆ విధంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, ఇప్పుడు తీసుకున్నటువంటి భవిష్యత్ కార్యక్రమాలను కూడా ఇప్పటిదాకా అనుసరించిన విధంగానే భవిష్యత్ కార్యాచరణను కూడా అమలు చేసి జయప్రదానికి సహకరించాల్సిందిగా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను.